హాయ్ నమస్తే, నేను మీ రాంపల్లి భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. చాలామంది కారు తోలాలి, కారు కొనాలి, కారులో తిప్పాలి, వైఫ్ని పిల్లల్ని తిప్పాలనేది చాలామందికి ఒక కళ. అయితే పెరుగుతున్నటువంటి ధరలని బేస్ చేసుకొని కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కొత్త కారు కొనుక్కోలేనటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు, సెకండ్ హ్యాండ్స్ కార్స్ని కొనుక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. చాలామంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ వాళ్ళ దగ్గర కార్లు కొనుగోలు చేయటం, డబ్బులు చెల్లించడం, వెళ్ళిపోవడం. తీరా ఇంటికి పోయేసరికి ఆ కారు అమ్మినటువంటి వ్యక్తి పేరు మీద లేదు, అది దొంగ కారు అనేటువంటి పేరుతోటి కేసులు నమోదు కావటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం, అడ్వకేట్ల చుట్టూ తిరగటం, లేదు కోర్టుకు పోయి కారును ఇడిపించుకునేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకనే మీరు కార్లు కొంటుర్రా, అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు కారు కొనుగోలు చేసేటటువంటి కేంద్రం, ఒక కారుకు సంబంధించినటువంటి అమ్మేటటువంటి కేంద్రాలు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్సా లేవా అనేది మీరు చెక్ చేసుకోండి. అమ్మేటటువంటి మనం కొనాలనుకుంటున్నటువంటి కారు చాలామంది చేస్తున్నటువంటి పెద్ద మోసం ఏంటంటే, అది 2 లక్షలు 3 లక్షల కిలోమీటర్ తిరిగితే దాన్ని 20 కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్లు, 30,000 కిలోమీటర్లు తిరిగిందని మీటర్ రీడింగ్ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని చెక్ చేసుకోండి. మొదటగా మనకు కారు అమ్మేటటువంటి వ్యక్తి అతనేనా మనకు కారు అమ్మేది, ఇంకో వ్యక్తి అమ్ముతుండా కరెక్ట్ చెక్ చేసుకోండి. అతను ఇచ్చేటటువంటి డాక్యుమెంట్లు, ఆ వెహికల్ మీద ఉండేటటువంటి ఛాయిస్ నెంబర్లు, లేదు రిజిస్టర్ నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే కార్లు కొని ఇంజన్లు మారుస్తుండ్రు, ఛాయిస్ నెంబర్లు మారుస్తుండ్రు, రిజిస్ట్రేషన్ నెంబర్లు మారుస్తుండ్రు, నెంబర్ ప్లేట్లు కూడా మార్చేటటువంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి. అవి ఉన్నాయా లేవా అనేటువంటిది మీరు ఒకసారి చూసుకోండి. మీకు కారు అమ్మేటటువంటి వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీకు ఉండేటటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, ఆర్సీ నెంబర్, ఆర్సీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇది రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళు రిజిస్టర్ చేయబడినటువంటి వాహనమా కాదా మీరు చెక్ చేసుకోండి. దాంతోపాటు ఈ వెహికల్ మీద గతంలో ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? చాలామంది మర్డర్ కేసులు, రేప్ కేసులు, దొంగతనం, గంజాయి లాంటి వ్యాపారాలలో ఈ వాహనాలను వాడుకొని ఆ వాహనాల మీద కేసులు నమోదైనాక కోర్టులలో డిపాజిట్ చేస్తే మరి అడ్వకేట్లను పెట్టుకొని వాహనాలను రిలీజ్ చేయించుకొని ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి వాహనాలు అమ్ముతూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కేసులు ఏదైనా నమోదైతే అట్లాంటి వాహనాన్ని కొనుగోలు చేస్తే తిరిగి కోర్టులు, పోలీసులు మీ యొక్క వాహనాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి. ఏదైనా యాక్సిడెంట్కు గురైనయా లేవా చూసుకోండి. అన్ని లోపల ఉండేటటువంటి పార్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవో ఒక మెకానిక్ తోటి చెక్ చేయించుకోండి. ఆ వెహికల్ మీద ఫైనాన్స్ ఉందా, ఎవరికైనా కుదరబెట్టిరా, మీకు ఇచ్చేటటువంటి ఆర్సీ పేపర్లు ఒరిజినలా లేదు డూప్లికేటా, కలర్ జిరాక్సా అనేటటువంటి వాహనం అనే విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఏ రకమైనటువంటి కేసులు లేవని నిర్ధారించుకొని ఆ వాహనం దొంగది కాదు అనేటటువంటి ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి. ఫైనాన్స్ అనేటటువంటి పేరుతోటి కంటిన్యూషన్ ఫైనాన్స్లో మీరు వెహికల్ కొనకండి, కంటిన్యూషన్ ఫైనాన్స్లో మీరు వెహికల్ అమ్మకండి. అతను కట్టకపోతే మీరు మీ మీద కేసులు పెట్టే ప్రమాదం ఉంది, లేదు జైలు పంపేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చిక్కులు పడతారు. జాగ్రత్త. థ్యాంక్ యూ.